వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఒక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన ముచ్చట పాడుగాను. ఆ ముచ్చట గుండెలు తరుక్కుపోతాయి, గుండెల్లో గుబులు లేస్తుంది, మళ్ళీ బాధ అనిపిస్తుంది. బాధనే కాదు, కోపం వస్తుంది. కోపం వచ్చి ఉద్యమం చేయాలనిపిస్తుంది. ఉద్యమం చేసి ఉరికి ఉరికి కొట్టాలనిపిస్తుంది. అలాంటి ముచ్చట. అదేం ముచ్చట అంటే, మనము 14 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. బాగానే ఉంది. కానీ ఆంధ్రోళ్ళు 10 ఏళ్ళు మాకు పొత్తియ్యమన్నారు మన దాంట్లో. సరే, పొత్తియ్యాలని చెప్పేసి పొత్తిచ్చిండ్రు. 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారికి చంద్రబాబు నాయుడు ఆర్జీ పెట్టుకున్నాడు. ఏమని పెట్టుకున్నాడు? ఇంకా 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేయమన్నాడు. అంటే ఇంకా 10 ఏళ్ళ దాకా దోపిడీ జరగాల, తెలంగాణ నాశనం కావాలి. దానికి తోడు అదృష్టం కాదు, దురదృష్టం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి రావడం ఇంకో దురదృష్టం. ఎందుకంటే ఈయన టీడీపీ వ్యక్తి కదా. తెలంగాణ ఉద్యమంలో ఏ పోరాటంలో ఎక్కడ కూడా కనిపించినటువంటి వాళ్ళు ఇలా తెలంగాణను దోపిడీ చేద్దామని, తెలంగాణను దోచేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా నిన్ననేమో ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి ఆయన ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పి ఇవాళ ఇక్కడ రేపు 6వ తారీఖు నాడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారు. కలవడం ఎందుకో తెలుసా మీకు ప్రజలారా? తెలుసా మీకు మేధావులారా? తెలుసా మీకు నాయకులారా? మీకేం తెలియదు. ఒకటే ఊతగొట్ట. నాకు పదవి రాకపాయే, నాకు రాకపాయే, నాకు అనేసరికి నాకు ఇచ్చేస్తుర్రు వాళ్ళు. మిమ్మల్ని మొత్తం తెలంగాణను నాకేస్తారు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇంకా 10 ఏళ్ళు అడుగుతా ఉన్నాడు. 10 ఏళ్ళు ఎప్పుడైతే పొత్తు గినుక వచ్చిందో చిత్తుమని మన జీవితాలు ఆగమైతాయి. ఆగం కావాలా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మీరు తిరగబడకపోతే, వాళ్లకు బుద్ధి చెప్పకపోతే ఇంకా 10 ఏళ్ళు ఆంధ్రోళ్ళ పొత్తుంటుంది. మీ బతుకులన్నీ చిత్తుమని ఆగమైతాయి. అది కావాలా ఇది కావాలా తేల్చుకోవాలా మీరు ఫస్ట్. మేమైతే చెప్తా ఉన్నాం, ఇది జరుగుతున్నది. ఇది జరిగి ఇవాళ తెలంగాణను నాశనం చేయడానికి ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు కలవబోతున్నారు. కలిసి అటు కాంగ్రెస్ను ముంచుతున్నారు, కాంగ్రెస్ను భూస్థాపితం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీద ఎంత వ్యతిరేకత తీసుకురావాలో అంత వ్యతిరేకత తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ ఖచ్చితంగా వస్తుంది, రాబోతుంది. సోనియమ్మ, రాహుల్ గాంధీ కూడా ఆలోచించాలి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఇచ్చిన తల్లి అని చెప్పేసి మొన్న మిమ్మల్ని గెలిపిస్తే ఇలా ఆ తల్లినే ఖతం చేయబోతున్నారు. ఇది జరిగి తీరుతుంది ఖచ్చితంగా. వాళ్ళు కలుస్తున్నారంటే వాళ్ళు కలవడము బాగానే ఉంది. కానీ ఇలా రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉద్యోగాలు లేక ఎన్నో అవస్థలు పడుతుంటే అది చూస్తూ
వాళ్ళు కలవడం బాగుంది, ఇంకా కొంతమందిని కలుపుకోవడం బాగుంది, దుర్మార్గులను, దొంగలను, లంగలను అందరినీ కూడా చేరదీయడం బాగుంది. ఇదంతా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఈ వ్యవహారాన్ని మీరు గనుక ఆలోచించకపోతే ఇక తెలంగాణ మన చేతుకు రాదు, దక్కదు. తెలంగాణను మనం మర్చిపోవాలి అంతే. గతంలో మా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల, మెదక్ ప్రాంతాల ప్రజలంతా కూడా బతకలేని పరిస్థితుల్లో బొంబాయి, దుబాయ్లు వలసపోయినటువంటి పరిస్థితులు చరిత్ర చూసినాం. అవన్నీ బొంబాయి పోతున్న అమ్మమాయమ్మ అని పాటలు కట్టినాం. దుబాయ్లో గోసల్ని చూసినాం, దుబాయ్లో బాధల్ని చూసినాం, మస్కట్ బాధల్ని చూసినాం. ఆ బాధలన్నీ పోవాలంటే మన ఉద్యోగాలు మనకు రావాలా అని మూకుమ్మడిగా తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు, ప్రపంచంలో తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా ఎవరికి తోసిన సహకారం వాళ్ళు చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సోకాళ్ళు, ఈ ఔలేగాళ్ళు, ఈ దొంగలు, ఈ దుర్మార్గులు తెలంగాణను దోచుకు తినాలా, అమ్మి పారదెంగాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ప్రజలారా, మీరు తిరగబడతారో, మీరు మళ్ళీ వలసలు పోతారో అది మీ ఇష్టం. మేము చేసేకాడికి పోరాటం చేస్తున్నాం, మాట్లాడేకాడికి మాట్లాడుతున్నాం. ఎన్ని చేసినా ఈ మా బాధలు, ఈ కష్టాలు, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు చూడలేకపోతున్నాం, చూసి తట్టుకోలేకపోతున్నాం. మరి మీరు తట్టుకుంటారా? మీ కొడుకుల్ని, మీ భర్తల్ని, మీ అన్నల్ని, మీ తమ్ముళ్ళను మళ్ళా వలసలు పంపిస్తారా? ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. దయచేసి ప్రజలారా ఆలోచించాలి. మీరు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకొని వాళ్ళను ఎదిరించినప్పుడే మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని తెలియజేస్తూ, మీకోసమే నేను, నా కోసమే మీరు దయచేసి నా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. దయచేసి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ముందుకు నడపండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.